రాజకీయాల్లో కొందరిని చూస్తే తానేమో అనుకుంటారు, తీరా చూస్తే బోర్లా పడతారు అనే సామెత అక్షరాలా సరిపోతుంది. వైసీపీ అధినేత జగన్ రాయలసీమ సెంటిమెంట్ను రగల్చాలి అనే ఒక బృహత్తర టాస్క్ను అందుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి తాజా ప్రహసనాలు వైసీపీ పరువును రోడ్డున పడేస్తున్నాయి. అన్నీ తనకే తెలుసని అనుకునే సజ్జల సీమకు అన్యాయం అనే పాత క్యాసెట్ను మళ్లీ ప్లే చేయడం ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో కనీసం మట్టి పనులు కూడా జరగకుండా అటకెక్కించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆపేశారంటూ ఆయన సరికొత్త ద్రోహం పల్లవి అందుకున్నారు. సజ్జల వ్యూహం ప్రకారం వీలైనప్పుడల్లా రాయలసీమ నేతలందరినీ ఒక చోటకు పిలిచి సీమ సెంటిమెంట్ ముచ్చట్లు పెడుతూ పొలిటికల్ హీట్ పెంచాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మీటింగ్లో జరుగుతున్న చర్చలు సజ్జల మేధో సంపత్తికి అద్దం పట్టడమే కాకుండా పార్టీ పరువును బజారున పడేస్తున్నాయి. రాయలసీమ గురించి మాట్లాడడానికి అసలు ఆ ప్రాంతంతో భౌగోళికంగా ఎలాంటి సంబంధం లేని నెల్లూరు జిల్లాను వేదికగా ఎంచుకోవడమే ఆయన మార్కు విలక్షణ వ్యూహానికి మొదటి నిదర్శనం. అక్కడికి వచ్చిన నేతలు సజ్జల స్క్రిప్ట్ను గుడ్డిగా చదవకుండా అసలు ప్రజల్లో వైసీపీ పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉందో ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తుండడంతో వ్యూహకర్త గారి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. నెల్లూరు సమావేశంలో సీనియర్ నేత విశ్వేశ్వరరెడ్డి సజ్జల ఎజెండా గట్టిగా గాలి తీసేశారు. ప్రజల్లో ఉన్న అసలు అభిప్రాయాన్ని పార్టీ గ్రాఫ్ ఎలా పడిపోతుందో నిష్కర్షగా వివరించడంతో సీమను రెచ్చగొట్టి రాజకీయ మైలేజ్ పొందాలనుకున్న సజ్జల ప్రయత్నాలన్నీ నీటి మాటల్లా తేలిపోయాయి. గత 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డిని నిలువునా ముంచేసి అద్భుతమైన రాజకీయ సలహాలు వ్యూహాలు ఇచ్చి పార్టీని 11 సీట్లకు పరిమితం చేసిన ఘనత సాధించిన సజ్జల ఇప్పుడు సీమ విషయంలోనూ అదే సక్సెస్ఫుల్ ఫార్ములా అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.